గుడ్ మార్నింగ్ అండి. మీ ఆలోచనే మన డువాడే ఛానల్. మీ ఆలోచనని, మీ కామెంట్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తాం. నిన్న 1,00,000 ఉద్యోగాల పేరిట ఒక వీడియో చేసినప్పుడు బెస్ట్ కామెంట్గా ఏమొచ్చిందనేది చూద్దాం. సో ప్రతి కామెంట్ కూడా రిప్లై కూడా ఇస్తామని చెప్పినాం. దాంట్లో భాగంగా అత్యధికంగా 2 లక్షలు అయిపోయినాయి, ఇక 1,00,000 ఉద్యోగాలు వేస్తారు అని నవ్వుకుంటూ కామెంట్ పెడితే 30 మంది లైక్ కొట్టారు. మన ఛానల్ ఎడ్యుకేషన్ నుంచి మన ఉద్దేశం ఏంటంటే అభ్యర్థుల యొక్క జెన్యూన్ ఆలోచనని ప్రభుత్వానికి తీసుకెళ్లడం. వాళ్ళు మార్చుకుంటే మంచిగా మనుగడ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా దానికి 30 మంది లైక్ కొట్టారు. కామెంట్ వచ్చేసి భరత్ కుమార్ పెట్టిండు. ఆ తర్వాత మరో కామెంట్ ఉంది, అన్న గ్రూప్ 2 గ్రూప్ 3 వేకెన్సీస్ ఎన్ని ఉండొచ్చు అన్న, విమర్శకులు రాళ్ళు వేస్తే పూలు అనుకో అన్న అని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు చెప్పబోయేటటువంటి వీడియోకి కూడా మీరు డెఫినెట్లీ మీ కామెంట్ని తెలియజేయండి, మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మా నుంచి పొందండి. అంతకంటే ముందుగా మీకు రిక్వెస్ట్, మీరు మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ బేస్లో ఆర్ఆర్బి ఉద్యోగాలు దాదాపుగా 5,000 ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాల వారికి ఆనుకొని ఉన్నటువంటి జోన్ల పరిధి నుంచి 5,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మేము అత్యంత త్వరలోనే మన బాలాజీ చిరబైన యాప్లో కోర్స్ లాంచ్ చేస్తున్నాం. దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడే బాలాజీ చిరబైన యాప్ని డౌన్లోడ్ చేయండి. విషయంలోకి వస్తే ప్రస్తుత భద్రతకే ఓయూలో జాబ్ అనే ఒక వార్త నవ తెలంగాణ నుంచి రాశారు. వాస్తవానికి మంచి వార్తే. సో ఈ వార్త ఉద్దేశం చూస్తున్నప్పుడు కొంత ఇందులో కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న చోట ఎక్కువ మంది ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్లుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు పోస్టింగ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు, లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి అధిపతుల ద్వారా ఖాళీలు ఎలాంటి పని లేకుండా ఉన్నటువంటి ప్లేసుల్లో పోస్టింగ్లు తీసుకుంటారు అనేది ఒకటి కనిపిస్తుంది. రెండవది వచ్చేసి ఫలితాల కోసం ఎదురు చూపులు అనే ఆలోచన కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుత నేపథ్యంలో గ్రూప్ 1 రాసిరు, గ్రూప్ 2 రాసిరు, గ్రూప్ 3 రాసిరు. ఎస్పెషల్లీ ఈ మూడింటి కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య అండ్ ఎస్డబ్ల్యూఓ పోస్టింగ్ల కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య అండ్ అదేవిధంగా జేఎల్ పోస్టింగ్ల కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య. సో ఫలితాల కోసం ఎదురు చూపులు కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో అందరూ అభ్యర్థులు కూడా అదే ఆలోచనలో ఉన్నట్టుగా ఈ వీడియో ద్వారా మేము ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మెసేజ్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు జెన్యూన్గా ఏది వాస్తవం అయితే అదే దాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరే ఇతర ఉద్దేశం కాదు. ప్రభుత్వాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని, మరే ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలని విమర్శించాలన్న ఉద్దేశం అది అసలు కాదు. జెన్యూన్గా ఆస్పిరెంట్ ఏం ఆలోచిస్తుండు ప్రభుత్వం గురించి అని తీసుకుపోవడంలో భాగంగా ఈ వీడియోని అందిస్తున్నాం. ఈరోజు కూడా మీరు డెఫినెట్లీ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. అండ్ మీ ఆలోచన వాస్తవాలని, వేరే రాజకీయ దురుద్దేశాలతో కాకుండా వాస్తవాలను మీరు కింద కామెంట్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. మరొక అంశం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కింద ఇచ్చినటువంటి కామెంట్లో మీరు డెఫినెట్లీ ఒక అభ్యర్థి ఇచ్చినటువంటి కామెంట్ని అది నిజంగా వాస్తవం అయితే ఆ కామెంట్ని లైక్ చేయండి. మన వీడియోని లైక్ చేసినా చేయకుండా ఆయన కామెంట్ని లైక్ చేయండి. ఎక్కువ మంది ఇదే ఆలోచిస్తున్నారు అనేది మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం. థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, జై హింద్.